అందరికీ నమస్కారం అండి. అయితే నిన్న జరిగినటువంటి బహిరంగ సభ ప్రజాగళం బహిరంగ సభ ఏదైతే ఉందో తణుకు అలాగే నిడదోల్లో జరిగింది. ఈ రెండు సభల్లో కూడా పవన్ కళ్యాణ్ గారు అలాగే చంద్రబాబు నాయుడు గారు కలిసి అయితే ఇందులో ఈ కార్యక్రమంలో అయితే పాల్గొన్నారు. బహిరంగ సభలో నిడదోలకు వచ్చేసరికి పురంధరేశ్వర్ గారు ఏదైతే రాజమండ్రి పార్లమెంట్ పరిధిలోకి వస్తుందో నిడదోల్లో పురంధరేశ్వర్ గారు కూడా మాట్లాడడం జరిగింది. అయితే ముఖ్యంగా ఈ వీడియోలో పవన్ కళ్యాణ్ గారు మాట్లాడిన విషయాలు అయితే ఇప్పటివరకు ఏ రాజకీయ నాయకుడు టచ్ చేయలేదు అని అయితే చెప్పాలి. ఎందుకంటే జనరల్గా హామీలు ఇచ్చుకుంటూ వెళ్ళిపోవడం, స్థానికంగా ఉండేటువంటి సమస్యలను మీద మాట్లాడడం అనేది సర్వసాధారణంగా జరిగే విషయం. ఎలక్షన్స్లో అయితే మరీ సాధారణంగానే ఉంటుంది మనకి అక్కడ ఉన్న స్థానికంగా జరిగేటటువంటి ఏదైతే ఇష్యూలు ఉంటాయో వాటి మీద. ఇకపోతే పవన్ కళ్యాణ్ గారు ఏం మాట్లాడారు అని అంటే ఆయన మెయిన్గా ఒక పాయింట్ని అయితే రేస్ చేశారు. గవర్నమెంట్ ఉద్యోగస్తులకు సంబంధించి సిపిఎస్ గత ప్రభుత్వం ఏదైతే జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి రావడానికి వన్ ఆఫ్ ది మెయిన్ రీజన్ ఏదైతే ఉందో సిపిఎస్ని కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ని రద్దు చేస్తామని చెప్పేసి అధికారంలోకి వచ్చాడు. ఆ తర్వాత ఇది సాధ్యం కాదు, మేము తప్పు చేశాము, దీనివల్ల అవ్వే పని కాదని అయితే చెప్పడం జరిగింది. అయితే పవన్ కళ్యాణ్ గారు దీని గురించి ఏం మాట్లాడారంటే ఇష్టం వచ్చినట్టు హామీ ఇచ్చేయడం కరెక్ట్ కాదని, దీని గురించి ఒక చర్చ జరగాలి, దీనికి సంబంధించినటువంటి ఏదో ఒక ప్రక్షాళన అయితే జరగాలి. అయితే పూర్తిగా అవ్వచ్చు, లేకపోతే దానికి బదులుగా ఏదైనా తీసుకురావాలి. చట్టసభల్లో కేవలం తిట్లకి లేదంటే వ్యక్తిగత హరణాలకి మాత్రమే కాదు, చట్టసభల్లో ఇటువంటిది ఖచ్చితంగా దీని మీద ఒక డిస్కషన్ అనేది జరగాలి. దీనికి సంబంధించి కొన్ని నిర్ణయాలు తీసుకోవాలి. అప్పుడే దీనికి ఒక పరిష్కార మార్గాన్ని అయితే చూపించవచ్చు అని అయితే ఖచ్చితంగా ఆయన రెండు మీటింగుల్లోనూ కూడా అడ్రస్ చేయడం జరిగింది. ఇకపోతే రెండో విషయానికి వచ్చేసరికి ఏదైతే ఉద్యోగాలు ఉన్నాయో అదే పోలీసు వారు ఏదైతే కానిస్టేబుల్స్ కానీ పోలీస్ ఎస్ఐలు కానీ వీళ్ళకి టీఏలు డిఏలు ట్రావెలింగ్ అలవెన్సులు కానీ మిగతా ఎటువంటి కూడా గత 5 సంవత్సరాల నుంచి వీళ్ళకి రావడం లేదు. పైగా వీళ్ళ సొంత ఖర్చులతో అక్కడికి ఇక్కడికి వెళ్లాల్సి వస్తుంది. ఈ రోజుకి కూడా బయటికి రాని పరిస్థితి. లేదంటే వాళ్ళ మీద అధికార దుర్వినియోగం చేయడం, వాళ్ళ మీద అధికారం చలాయించడం వల్ల వాళ్ళు గట్టిగా మాట్లాడలేకపోతున్నారు. సో ఇటువంటి దాని మీద కూడా మనం అధికారంలోకి రాగానే ఖచ్చితంగా వీళ్ళ గురించి కూడా ఆలోచించాల్సిన అవసరం ఉందని చెప్పేసి పోలీసు వారి గురించి కూడా మాట్లాడడం జరిగింది. ఇక మూడో విషయానికి వచ్చేసి జనరల్గా ఏదైతే సంక్షేమ పథకాలు ఉంటాయో అవి బిలో పవర్టీ లైన్ బీపీఎల్ కార్డ్స్ ఎవరైతే ఉంటారో, తెల్ల రేషన్ కార్డు వాళ్ళు ఎవరైతే ఉంటారో వీళ్ళకి మాత్రమే పథకాలు లబ్ధి చేకూరుతుంది. కాకపోతే వాళ్ళు కష్టపడే సంపాదిస్తారు, ఖచ్చితంగా పథకాలు వాళ్ళకి ఇవ్వాల్సిందే. కాకపోతే అంతకన్నా దీనస్థితిలో ఒక మిడిల్ క్లాస్ ఉద్యోగం చేస్తూ ఏదో ఒక బీఏ బీకామ్లు చదివి ఈ రోజుకి క్లర్క్లుగాను చిన్న చిన్న ఉద్యోగాలు చేస్తూ ఒక మిడిల్ క్లాస్ స్టేటస్లో ఉండిపోయి వాళ్ళకి అనేక కష్టాలు అయితే ఈ రోజు వరకు కూడా అనుభవిస్తున్నారు. చాలామంది ఎక్కువగా మనకి జనరల్గా డబ్బున్న వాళ్ళు ఎక్కువగా ఉండరు, అలాగే మరీ పేదరికంగా ఉన్న వాళ్ళు కూడా ఎక్కువగా ఉండరు. మిడిల్ క్లాస్ జనం ఎక్కువ ఉన్న రాష్ట్రం కానీ అలాగే దేశం కూడా మంది. సో కాబట్టి ఈ మిడిల్ క్లాస్ వాళ్ళకి సంబంధించినటువంటి మనం ఏదైనా ఒక మార్గాన్ని చూపించాలి వాళ్ళకి. వాళ్ళు పడే కష్టాలు అంతా ఇంత కాదు. సో మిడిల్ క్లాస్ వాళ్ళకి మనం చేయూతగా ఉండాలి. దీని మీద కూడా ఒక మంచి డిబేట్ జరగాలి. ఒక మంచి ఆలోచనతో మనం ముందుకు రావాలి, వాళ్ళని ఖచ్చితంగా ఆదుకోవాలి అనే విషయాన్ని అయితే పవన్ కళ్యాణ్ గారు నిన్న తణుకు అలాగే నిడదోలు సభలో వెల్లడించడం జరిగింది. జనరల్గా జరిగే ప్రసంగాలు వేరు, నిన్న జరిగినటువంటి పవన్ కళ్యాణ్ గారి యొక్క ప్రసంగం వేరు. అది ఒక ఇన్డెప్త్గా ఆలోచించారనే చెప్పాలి. ఒక నాయకుడు ఏదైతే ఆలోచించాలో, ప్రతి వర్గానికి సంబంధించి ఏదైతే ఆలోచించాలో అటువంటి ఆలోచన అయితే చేసి ఆయన చంద్రబాబు గారు ముందు పెట్టడం జరిగింది. ఎందుకంటే రాబోయే రోజుల్లో సీఎం ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారు ఉంటారు, మనకి అందులో ఏం అనుమానం అయితే లేదు. పవన్ కళ్యాణ్ గారు కూడా అదే కోరుకుంటున్నారు. ఎందుకంటే ఆయనకు సుదీర్ఘ అనుభవం ఉంది. ఇప్పుడున్న పరిస్థితికి ఆయనే ముఖ్యమంత్రి అయితే బాగుంటుంది అన్నది డైరెక్ట్గా చెప్పకపోయినప్పటికీ కూడా ఆయన ప్రసంగాల్లో మనకైతే అర్థమవుతానే ఉంది. సో ఇటువంటి అంశాలను అయితే వాళ్ళు తీసుకోవడం జరిగింది. అలాగే లోకల్గా ఉన్న ఇష్యూస్ని పర్టికులర్గా ప్రతి ఊరికి ఏముంది, ఎక్కడ రోడ్లు లేవు, ఎక్కడ ఏంటన్నది ఇవన్నీ కూడా మామూలుగా చాలా సున్నితమైన అంశాలని టచ్ చేశారు. ఇవన్నీ కూడా అంత ఈజీ కాదు. ఏదైతే మిడిల్ క్లాస్ వాళ్ళది ఉందో అంత ఈజీ కాదు. సిపిఎస్ ఏదైతే ఉందో అది కూడా అంత ఈజీ కాదు. ఖచ్చితంగా ఒక మంచి డిబేట్స్ అయితే జరగాలి దీనికి సంబంధించి. ఇప్పుడు వరకు జరగలేదు వీటి గురించి. ఖచ్చితంగా మనం ముందు రోజుల్లో దీని గురించి ఒక ఆలోచన చేయాలి, దీని గురించి ఒక పరిష్కార మార్గాన్ని అయితే వీళ్ళకి సంబంధించి చూపించాలని చెప్పిన పవన్ కళ్యాణ్ గారు ప్రసంగం అయితే చాలా బాగుందని చెప్పాలి. సో మీలో ఎవరైనా నిన్న జరిగినటువంటి సభను చూస్తుంటే మీకు ఎలా అనిపించింది పవన్ కళ్యాణ్ గారి యొక్క మాటలు కానీ ఆయన యొక్క ప్రసంగం కానీ ఈ కింద కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి. అలాగే పురంధరేశ్వర్ గారు కూడా ఇప్పుడు జరుగుతున్నటువంటి ఏదైతే నాణ్యమైన మద్యాన్ని ఇవ్వట్లేదు,
చీప్ లిక్కర్ ఇచ్చి ప్రజల ప్రాణాలని తీసుకుంటున్నారని వారు కూడా చెప్పారు. నార్మల్గా జనరల్గానే ఉంది పురంధేశ్వరి గారిది అయితే. చంద్రబాబు నాయుడు గారి గురించి మనం ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఆయన లోకల్ ఇష్యూస్ని రైజ్ చేస్తూనే ఆయన ఒక మేనిఫెస్టోని తీసుకురావడం, జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి అరాచకాలు ఏంటి, ఇప్పుడు ఆల్రెడీ గతంలో చంద్రబాబు నాయుడు గారు ఎటువంటి కార్యక్రమాలు చేశారు, ఏ వర్గాల్ని జగన్మోహన్ రెడ్డి వదిలిపెట్టాడు అనేది అయితే క్లియర్గా చూపించింది. ఒక నూతన ఉత్సాహాన్ని ఎక్కడికక్కడ ఆయన ఉన్నటువంటి ఏజ్కి ఒక రాక్ స్టార్ లాగా ఆయన ప్రసంగాలతో ఆయన ఒక ఉత్తేజపరుస్తున్నారని అయితే చెప్పచ్చు. 73 వయసులో అలాగా అయితే పొద్దున్న స్టార్ట్ చేయడం కాదు, లేదంటే ఈవినింగ్ అయిపోయిన తర్వాత ఒక ఎండ తీవ్రత తగ్గినప్పుడో లేకపోతే ఎండ తీవ్రత తక్కువ ఉన్నప్పుడో ఆయన ప్రసంగాలు చేయట్లేదు. మిట్ట మధ్యాహ్నం 1 గంటకు మొదలెడుతున్నారు, సాయంత్రం 2 గంటలకు ఒకటి, 3 గంటలకి లేదా 4 గంటలకు ఒక సభని. ఆయన ఈరోజు ఇప్పుడు ఉన్నటువంటి టెంపరేచర్స్లో ఒక నార్మల్గా ఉన్నవాళ్ళు కూడా ఎక్కడికైనా ఏసీ కిందకో ఫ్యాన్ కిందకో ఇమ్మీడియట్గా వెళ్ళిపోవాలి, లేదో చెట్టు నీడకైనా కనీసం ఆగాలని వెయిట్ చేస్తున్నారు. కాకపోతే అటువంటి తరుణంలో కూడా చంద్రబాబు నాయుడు గారు పడే కష్టం అంతా ఇంత కాదని చెప్పాలి. సో ఇది ఫ్రెండ్స్, పవన్ కళ్యాణ్ గారు మాట్లాడినటువంటి విషయాల మీద మనం ఒకసారి రీకలెక్ట్ చేసుకోవాలి. ఎందుకంటే అటువంటి నాయకుడు మనకు కావాలి ఫ్యూచర్లో కూడా. ఇటువంటి ప్రశ్నించే నాయకుడు, ఇటువంటి ఆలోచనలు ఉన్న నాయకుడు, ఇటువంటి మనలోంచి మనం ఏమనుకుంటున్నామో చెప్పగలే ఒక నాయకుడు అయితే ఖచ్చితంగా అవసరం ఉంది. ఇటువంటి వాళ్ళు ముందుకు రావాల్సిన అవసరం ఉంది, రాజకీయాల్లోకి రావాల్సిన అవసరం ఉంది. ఇది ఫ్రెండ్స్, పవన్ కళ్యాణ్ గారి గురించి నిన్న జరిగినటువంటి ప్రసంగానికి సంబంధించినటువంటి నా అభిప్రాయం. సో మీకు ఎలా అనిపించింది పవన్ కళ్యాణ్ గారి అభిప్రాయం అనేది కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అలాగే నా వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. అలాగే ఇప్పటివరకు ఎవరైనా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సో ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.